ఫ్రెండ్స్, చౌదరి వాస్తు ప్లానర్ కె చంద్రశేఖర్ చౌదరిని మాట్లాడుతున్నాను. చూడండి ఫ్రెండ్స్, ఈ ఇల్లు చూడండి. ఇది చాలా పెద్ద ఇల్లు. ఇదల్లా వాళ్ళ కళ్ళమే. ఇటు నుంచి ఇటు వరకు ఇది ఎద్దుల కొట్ట ఉంది. ఇది గొర్రెలు ఎద్దులు ఉంటాయి. ఇటు నుంచి ఇటు వరకు పెద్ద స్థలం. ఇది ఈశాన్య బ్లాక్ ఫ్రెండ్స్. ఇట్లా ఈశాన్య బ్లాక్ ఇది. అయితే ఇక్కడ ఆగ్నేయం తగ్గింది ఈ స్థలానికి. ఇక్కడ వాళ్ళ ఇల్లు ఉంది. ఇదో ఇల్లు, ఇదో సెట్టు. ఇవి రేకులు వేసినారు, పందిరి అంటే రేకులు. ఉత్తరం వాళ్ళు వరండా, తూర్పు వాళ్ళ వరండా వేసినారు. వాళ్ళ వరండా పురుషులు ఉత్తమ ఫలితాలు పొందుతారు. ఆయన కొడుకులు ఇద్దరు పెద్దగా గవర్నమెంట్ జాబ్, పెద్ద ఉద్యోగస్తులే. దాదాపు ఆయనకు ఒక 50 ఎకరాల పొలం ఉంది. మంచి ఊర్లో పెద్ద మంచి రైతు. ఈశాన్యం పెరిగి ధనానికి కొదవలేదు ఆయనకు. అయితే నైరుతి పెరిగింది, ఆగ్నేయం తగ్గింది కదా. ఇక్కడ ఆగ్నేయం తగ్గిన అంటే నైరుతి పెరిగినట్టు. నైరుతి పెరిగితే సంతతి వివాహ విషయాల్లో చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది. అనుకున్న సంబంధాలు కుదరకపోవడం, ఏ సంబంధం ఎక్కిరాకపోవడం చాక వాళ్ళకు దాదాపు 45 ఏళ్ళు వచ్చినాయి. ఇంతవరకు వివాహాలు కలదు. చున్నికనేమో కోట్ల కొద్ది డబ్బు ఉంది. వాళ్ళు పెద్ద ఉద్యోగస్తులు. ఓరోరికి 1,50,000 1,20,000 అట్లా జీతాలు ఉన్నాయి. కానీ ఒక్కరు కూడా పిల్లనిస్తామని ఇంటికి రావడం లేదు. ఏమంటే నైరుతి పెరిగింది. ఇది మొదట వీళ్ళు వచ్చిన వీళ్ళు పేర్లో పెట్టినారు. తర్వాత వీళ్ళనే అందరు పేర్లో పెడతారు. ఇంక వయసు అయిపోయింది కదా, అంతవరకు చేసుకోకుండా అది చేసుకుండా ఇది దాటేసినారు. అంటే ఇది నైరుతి పెరిగినప్పుడు, ఆగ్నేయం తగ్గినప్పుడు వివాహాలు జరగవు. అంటే సంతతి వివాహానికి ఇష్టపడదు. ఎందుకంటే 4 ఆగ్నేయం ఉందంటే, ఆగ్నేయం తగ్గిందంటే ఇది ఈశాన్యం పెరిగినట్టు. ఈశాన్యం పెరిగితే ఆ ఇంటి వంశం మీద, ఆర్థిక పరిస్థితి మీద ఇంటి పెద్ద కుమారుడు ప్రథమ సంతతిపై చూపుతుంది. అంటే పెద్ద కుమారుడిపై బలంగా చూపింది ఇది. ఆగ్నేయం రెండవ కొడుకును కూడా అట్నే చేసింది. వీళ్ళంటే అయితే వివాహాలు అయితే చేసుకోలేదు ఇప్పటికీ. నాకు తెలిసి నేను పోయి వచ్చి 3 ఏళ్ళు అవుతుంది. అప్పటికే 48 ఏళ్ళు 45 ఏళ్ళు ఉన్నాయి. ఇప్పుడు కూడా వివాహాలు కాలేదు. ఎందుకంటే ఇట్లా నైరుతి కాదు అన్న, అట్లా చేయొద్దు. ఇది నైరుతి విడగొట్టు అని చెప్పినాను ఆయనకు. ఈ నైరుతి ఇట్లా విడగొట్టు. ఎందుకంటే ఈ స్థలానికి ఆగ్నేయం నడకైంది. ఇప్పుడు ఈ కాంపౌండ్ లేనప్పుడు ఇంటికి ఈశాన్యం నడకైంది, కానీ స్థలానికి ఉత్తరవాయువు నడకైంది. ఇది ఉత్తరం కదా. ఇది లేనప్పుడు ఇది ఉత్తరవాయువు నడకైంది. ఉత్తరాయణ నడకై ఇబ్బంది పెట్టింది వాళ్ళని బాగా, ప్రథమ సంతతిని. మానసికంగా ప్రశాంతంగా లేరు. ఈ కొట్టం ఉంది ఇక్కడ. ఈ కొట్టం కూడా ఇట్లా ఇదెల్లా ఖాళీ చేసి నీట్గా దీన్ని చక్కగా వేసుకోండి అని చెప్పాను. ఈ కొట్టం అంటే ఇప్పుడు ఈడ వాయువం పెరిగిన, ఈడ కూడా నైరుతి పెరిగినట్టే కదా. ఈ కొట్టం ఈటి వరకే ఉంది. ఈ షెడ్ అనేది ఈటి వరకే ఉంది. ఇల్లు చూస్తే ఇట్లా వెనక్కి నైరుతి పెరిగింది. ఇంట్లో ఇక్కడ నైరుతి పెరిగింది. నైరుతి పెరిగినప్పుడు ఈ షెడ్ ఈటికే ఉంది కదా. ఈ షెడ్ను కూడా తీసి ఈటి వరకు వేసుకోండి అని చెప్పాను ఇట్లా. ఎందుకంటే ఇది ఇప్పుడు ఇది ఇట్లా చేస్తే ఉంటే నైరుతి పెరిగినట్టు కదా. ఇప్పుడు ఇక్కడ గోడ కట్టండి. గోడ కట్టి ఇట్ట నడవండి అని చెప్పాను. ఎందుకంటే అప్పుడు ఇది చౌకమైతే స్థలం. ఈ స్థలానికి ఇది ఉత్తర ఈశాన్యం నడకవుతుంది. ఇలా తూర్పు ఈశాన్యం నడకవుతుంది. లేకపోతే ఉత్తరమైన నడక. మానసికంగా ప్రశాంతంగా లేరు ఆ ఇంట్లో. అసలు ఏదో అంత డబ్బుండి కూడా ఏదో పోటును లేక ఉన్నారు. నైరుతి పెరిగింది, ఈశాన్యం పెరిగి ఆయనకు ఉత్తర రేకులు వాంచి ఉత్తమ సంతానం, డబ్బు అన్నీ కలిసి ఉన్నాయి. పురుషులు మరింత డబ్బు విషయంలో బాగా అభివృద్ధి చెందినారు. పిల్లలు కూడా మంచి ప్రయోజకులై, మంచి బుద్ధిమంతులై, మంచి ఉద్యోగాలు సంపాదించినారు. కానీ నైరుతి పెరిగితే సంతానానికి ఇబ్బందికి పెళ్ళిళ్ళు కావడం కష్టం. నైరుతి పెరిగితే దానికి కూడా ఆగ్నేయం కూడా తగ్గింది. ఆగ్నేయం తగ్గితే కూడా పెళ్ళిళ్ళు కావు. ఆగ్నేయం తగ్గితే నైరుతి పెరిగినట్టు అంతే. చూడండి ఫ్రెండ్స్, బాగుంది. ఇట్లా నైరుతి పెరిగింది చూడండి. ఇక్కడ నైరుతి పెరిగి ఇక్కడ ఇంట్లో వివాహాలు జరగలేదు. నెలకు 2-3 లక్షల ఆదాయం వస్తుంది. పొలం పంట వస్తుంది, అంత వస్తుంది. కోటీశ్వరులే. కానీ ఏం చేస్తావు, ఎక్కడ కుదరడం లేదు. ఫస్ట్ ఏమొచ్చినారో ఏం కొద్దినా కానీ ఇప్పుడు ఒక్కరు కూడా పిల్లని ఇస్తామంటూ వీటికి రావడమే లేదంటే వీళ్ళింటికి.
అది వీళ్ళది పొరపాటో వాళ్ళది పొరపాటో భగవంతునికి ఎరక. ఉంటాను ఫ్రెండ్స్.